అంటే మనస్సాక్షి అంటే ఏంటి అసలు? నీ మనస్సు నీకు సాక్ష్యాన్ని చెప్తూ ఉంటుంది. మన మనసే మనం చేసే పనులన్నిటిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే మాటల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, మనం మాట్లాడుతున్న మాటల అర్థం ఏంటి? ఇదిగో ఎన్ని మాటలు మాట్లాడినా ప్రతి మాట ఏ ఉద్దేశంతో బయటకు వచ్చింది అనేది నీ మనస్సాక్షి నీకు అప్పుడే సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వెందుకు ఇలా పలకరిస్తున్నావు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఇలా మరి నడుస్తున్నావు, నువ్వెందుకు ఇలా జీవిస్తున్నావు, ఇలా జీవించకూడదు కదా, ఇది నీ ధర్మం కాదు కదా, మరి ఇది నీ హద్దు కాదు కదా, ఇది నీ లిమిట్ కాదు కదా, నీ లిమిట్ క్రాస్ చేసి వెళ్ళిపోతున్నావేంటి, ఇది నీది కాని పరిధుల్లోనికి నువ్వు వెళ్ళిపోతున్నావేంటి, ఎదుటోడికి నాలెడ్జ్ లేదని అలాగా నువ్వు ఆక్రమించవచ్చా అని. ఇదిగో దేవుని పిల్లలారా, లోపల మనలోనే ఉన్నటువంటి మనస్సాక్షి మనకు చెబుతూనే ఉంటుంది. ఇది నిత్య ప్రక్రియగా చెబుతూనే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అలారం పెట్టుకుంటారు. ఉదయం లేచిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? ఉదయం లేవాలని 4 గంటలకు 5 గంటలకు అలారం పెడతా ఉంటాం. దాన్ని ఏం చేస్తాం చెప్పండి? అది మోగుతుంది, మనం లెగాలి. కొన్నిసార్లు లెగుస్తాం, కొన్నిసార్లు లెగలేం. గబాలను దాన్ని ఏం చేస్తాం చెప్పండి? మా తమ్ముడు నోవా ఉన్నాడు, 10 అలారం పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 నిమిషాలకు ఒకసారి. మందిరంలో కొన్నిసార్లు మేము పండుకుంటూ ఉండేవాళ్ళం. నా పక్కనే పండుకునేవాడు, దాన్ని ఆన్ చేసి పెట్టేవాడు, మాకు తెలిసేది కాదు. గబాలను లెగిసి ఆఫ్ చేసేవాడిని. 2 నిమిషాలు ఇంకోటి మోగేది. 4-5 సార్లు ఆఫ్ చేస్తే ఏంట్రా ఇది లాక్ చేసి ఫోన్ లాక్ చేసి ఉండేది. ఇంకా ఎన్నిసార్లు వస్తుంది, ఇంకా లెగిసే ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. వాడి మైండ్ అంత టిపికల్ మైండ్ మా తమ్ముడు రోవా. అది ఏంట్రా ఇన్ని అలారం అంటే వాడికి ముందే తెలుసు నేను లెగను, ఎప్పుడో లెగుస్తా. దేవునికి స్తోత్రం. గడియారం మీద, ఆ అలారం మోగే గడియారం మీద మనం చేతిని పెట్టి దాన్ని ఎట్లా ఆపుతామో అట్లా ఆఫ్ చేసేస్తూ ఉంటాం. లోపల ఉన్న మన మనస్సాక్షిని, ఆగు ఇప్పుడు కాదులే, చెప్తేవి కానీ ఆగు, తెలుసులే, ఇంకా స్టార్ట్ చేసేస్తున్నావా చెప్పడం. ఎక్కడా మనిషి తనలో ఉన్న మనస్సాక్షితో వ్యవహరిస్తున్న తీరు. మనుషుడు తన మనస్సాక్షిని ఆపేయటంలో చూడండి అతను ఎలా నడుస్తున్నాడు. తన మనస్సాక్షిని తను అట్లా ఆపేసుకుంటే తనకి మంచి చెడు ఎవరు చెప్తారు? మనస్సాక్షిని దేవుడు ఎందుకు పెట్టాడు మనుషునిలో? మనస్సాక్షి మనలో ఉండటంలో ఉద్దేశం ఏంటి? స్తోత్రం.